అనేది ఒక భయంకరమైన కాన్సెప్ట్ అండి. ఆ అబ్బాయికి ఎలా ఉంటుందో తెలియదు కానీ ఆ అమ్మాయికి మాత్రం అదిరిపోద్దండి. ఈ పెళ్లిలో ఒక్కొక్క తతంగా ఒక్కొక్క తర్వాత జరుగుతూ ఉంటే ఫస్ట్ చూడడానికి చాలా బాగుంటుంది, హ్యాపీగా మొదలెడతారు. కానీ లాస్ట్ లోకి వచ్చాడు అదే అప్పగింతల దగ్గరికి వచ్చాడికి అని ఏడుస్తూ ఉంటారండి. అంత ఏడిసే వాళ్ళు వెళ్ళడం ఎందుకు, ఉండిపోవచ్చు వాళ్ళ ఇంట్లోనే. అందులో చాలా లిటిగేషన్స్ ఉంటాయి, నీకు తెలియదు ప్రదీప్. అదే కిట్టుగా మనకి చూపించడానికి వస్తారు ధనలక్ష్మి అండ్ శ్రావణి. చప్పట్లు కొట్టి నువ్వు నాతో రాలేవు కదమ్మా. పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా, కదిలే దేవత అమ్మా, కంటికి వెలుగమ్మా. పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా, కదిలే దేవత అమ్మా, వెళ్ళొస్తానమ్మా, వెళ్ళిదమ్మా. నిన్ను వదిలి అమెరికాకి వెళ్ళాలి, ఎలా వెళ్ళగలనమ్మా? ఏం చేస్తాను తల్లి, పెళ్లి రావాలి కదమ్మా. వెళ్ళమ్మా, వెళ్ళొస్తానమ్మా, వెళ్ళిరమ్మా. అమ్మా, ఏమిటమ్మా మళ్ళీ వచ్చావు? నువ్వు నాతో రాలేవు కదమ్మా. నేను ఆ మాట నీతో అనలేదు కదమ్మా. నువ్వు తీసుకెడతానంటే నేను అమెరికా సంతోషంగా వస్తానమ్మా. ఎలా తీసుకెళ్ళనమ్మా? నిన్ను తీసుకెళ్ళాలంటే బోలెడని డాలర్లు పెట్టి టికెట్ కొనాలమ్మా. టికెట్ నేను పెట్టుకుంటే నన్ను తీసుకెడతావా తల్లి? ఎలా తీసుకెళ్ళగలనమ్మా? మన ఇద్దరిలో పారికల్లో పొడుకులాగా మీ అమ్మ ఎందుకు అని మా ఆయన అంటారు. తల్లి వెళ్ళిరాకు, వెళ్ళొస్తానమ్మా. వెళ్ళిరా తల్లి. అమ్మా, అమ్మ మళ్ళీ ఏమొచ్చింది అమ్మా? నువ్వు నాతో రాలేవు కదమ్మా. రాలేను తల్లి, ఏం చేయమంటావు? పోనీ నీ గుర్తుగా ఆ సూట్ కేసు తీసుకెళ్తానమ్మా. ఆ సూట్ కేసు ఎందుకే తల్లి? మీ ఆయన కొంటాడు కదే అమ్మా. మా ఆయన కొంటాడు కానీ నువ్వు నాతో రాలేవు కదమ్మా. నేను ఈ సూట్ కేసులో చూసుకుంటానమ్మా. ఈ సూట్ కేసులో వెర్రి తల్లి, 6,000 పోసి కొన్న సూట్ కేసు, దాన్ని ఇక్కడే ఉండని అమ్మా. నేను నిన్నే అందులో చూసుకుంటానే తల్లి. సరేలేమ్మా, వెళ్ళొస్తానమ్మా. అలాగే వెళ్ళిరావే, జాగ్రత్త అమ్మా. అలాగే వెళ్ళిరా తల్లి. అమ్మా, మళ్ళీ ఏమైంది అమ్మా? నువ్వు నాతో రాలేవు కదమ్మా. ఇందాకదాకా అదే మాట్లాడుకున్నాం కదే తల్లి, ఇంకా ఎందుకు వచ్చింది అమ్మా? డౌట్ లేదు. కాదమ్మా, నీకు గుర్తుగా ఏదైనా ఒకటి తీసుకెళ్తానమ్మా. అమ్మా, ఈ గొలుసిస్తావనే? నేనంటే నీకు అంత ప్రేమే తల్లి. 6,000 రూపాయల సూట్ కేసే ఇవ్వని దాన్ని ఇచ్చిదానా, ఈ 1,00,000 రూపాయల హారం ఇస్తానని ఎలా అనుకున్నావే నా తల్లి? అంటే ఇప్పుడు ఇవ్వవా అమ్మా? అమ్మా సరేలేమ్మా, వెళ్ళొస్తాను. వెళ్ళిరా అమ్మా. అమ్మా, ఏమొచ్చింది అమ్మా? నువ్వు నాతో రాలేవు కదమ్మా. అరిగిపోయిన రికార్డు లాగా ఎన్నిసార్లు చెప్తావే నా తల్లి? కాదమ్మా, నీకు గుర్తుగా ఏదైనా ఒకటి ఇక్కడ నుంచి తీసుకెళ్ళాలమ్మా. ఏదైనా ఎందుకే తల్లి, అంత బరువులు ఏం పోస్తావే తల్లి? నన్ను నువ్వు మనసులో పెట్టుకో చాలు తల్లి. నిన్ను నేను ఎలా నా మనసులో దాచుకోగలమ్మా? తేలిగ్గా ఉండేది ఏదైనా తీసుకెళ్తానమ్మా. ఏం తీసుకెళ్తావే తల్లి? తేలిగ్గా అంటే అమ్మా, నీ గాజులు ఇస్తావనే? తల్లి ఏంటమ్మా, ఏం అడిగినా ఇవ్వను 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 అంటావు. ఇలా అయితే ఎలా అమ్మా? వెర్రిదానా, ఇలా రాలేవు 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 అంటూ సూట్ కేసు హారాలు ఇలా అడుగుతూ ఉంటే నేను ఇవ్వడానికి నేను ఏమన్నా వెర్రిదానిటే తల్లి? ఏం చక్కగా ఆ దేవుడు గుట్లో అగ్గి పెట్టుంది, తేలిగ్గా ఉంటుంది, అది పుచ్చుకెళ్ళమ్మ, నాకు గుర్తుగా నా తల్లి. పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా, కదిలే దేవత. రాలేవు రాలేవు అంటూ ఎన్ని విషయాలు అడిగేవే తల్లి. అంటే
అంటే అప్పగింతల్లో మామూలుగా సినిమాల్లో చూసినా మామూలు పెళ్లిళ్ళు ఎక్కడ చూసినా బకెట్లు గ్లిజర్లు వాడేస్తూ ఉంటారు వాళ్ళు. నేచురల్ టీయర్స్ వస్తుంటాయి. వాళ్ళు ఎందుకంత ఏడుస్తారు, ఏం మాట్లాడుకుంటారో నాకు ఎప్పుడు డౌట్ వచ్చేది. ఇప్పుడు ఇన్ఫర్మేషన్ నాకు అందింది అనమాట. అర్థమైంది కదా బాగా. ఆ సిచ్యువేషన్ లో కూడా గోల్డ్ ఆర్నమెంట్స్ ఆడవాళ్ళు అనిపించారు. ఆడవాళ్ళు అనిపించుకున్నారు రైట్. ఆడవాళ్ళు ఉన్నారే. మరి ఈ ఆడ లేడీస్ రాగిణి గారు చాలా బాగా చేశారండి ఇద్దరు కూడా. నాకు మీ వాయిస్ తింటుంటే సూర్యకాంత్ అమ్మ గారు నిజంగా చాలా బాగా చేశారు. ఏమగారు నాకు ఆంటీ బాగా నచ్చింది. ఆంటీ బయట కొంగ ఇంకా బాగా నచ్చింది. ఇంకా నయం గొలుసు గాజులు నచ్చాయి కదా. ఎవరు కదా ఓల్డ్ ఫ్యాషన్ చాలా బాగా చేశారు. చాలా బాగుంది. కానీ దీనికోసం ఏడుస్తారని నాకు కూడా తెలీదు. రేపు మా అమ్మాయికి పెళ్ళైతే నేను ఎలా రియాక్ట్ అవ్వకూడదు చూసి తెలుసుకుంటా. ముందే ఐటమ్లు దూరంగా పెట్టి అప్పుడు ఏడవడం మొదలు. గుడ్ అండి.